ఆవంతరం ఎప్పుడు ఉడుకుడుగా కొత్త కొత్తలు ఆడుతూ ఉంటుంది. నెల్లూరు రాజకీయం అంటే ఆ విధంగా ఉంటుంది. ఇదేందా ఇది నేను చూడలా. మీరు ఎవరికి వేస్తారన్నా? టీడీపీయా వైసీపీయా? ఇప్పుడు చూసిన ఒకటే ఎక్స్ప్రెషన్ ఇదే. ఇలా అంటే ఏందో అర్థం తెలుసా? పాపం అమ్మాయి లాభం మా నెల్లూరు నెరజాన్లో అమ్మఒడి ఇస్తే సరిపోద్దా? అన్ని పథకాలు అదే వాళ్ళని అడుగు, అమ్మఒడి వచ్చిందా లేదా స్టూడెంట్స్ అడుగు. బాగున్నారా అడుగునా అమ్మా ఎవరు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ మనలేందంటే మరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చా. మే 13న ఓటు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మన నెల్లూరు వాళ్ళు ఆడబడితే ఆడ ఉంటారు. ఎందుకంటే బెంగళూరు, హైదరాబాదు అలాగే పెద్ద పెద్ద సిటీస్లో సెటిల్ అయిపోయినారు. వచ్చి ఓపిక తెచ్చుకొని ఓటేయండి. ఎందుకంటే ఓటు హక్కు భవిష్యత్తు, మన భవిష్యత్తు అంతా మన చేతిలోనే ఉంది. అయితే ప్రస్తుతానికి మనం నెల్లూరు చెరువుల్లా ఇక్కడ ఉన్నాం. చల్లగా గాలి తగులుతూ ఉంది. అయితే నెల్లూరులో ఎండలు ఏ విధంగా ఉన్నాయో రాజకీయం కూడా ఆవంతరం ఎప్పుడు ఉడుకుడుగా కొత్త కొత్తలు ఆడుతూ ఉంటుంది. నెల్లూరు రాజకీయం అంటే ఆ విధంగా ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఎవరు గెలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరే, ఇదిగో పక్కన వరుసగా పెద్దవాళ్ళు ఉండరు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎవరు గెలుస్తారు. ఎట్లా ఇంక 2 రోజులు ఎలక్షన్, ఓటు ఖచ్చితంగా వేయాలి. టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా అనేది ఒకసారి తాతలను అడిగి తెలుసుకుందాం. ఊరు ఇలా మనిషిందా? ఇదేందా ఇది నేను చూడలా. నమస్తే బాగున్నావా? ఏదో అట్ట నువ్వేందేడా? నెల్లూరులో ఓటింగ్ ఎలా ఉందో, ప్రజలు ఎవరికి ఓట్లేస్తారో కనుక్కోవడానికి స్వయంగా నేనే రంగంలో దిగానని చెప్పి అలా వచ్చేసా. ఇప్పుడు ఏంది నీకు ఓటేస్తారు అనుకుంటుందా? ఓటు ఖచ్చితంగా వేస్తారని చెప్పి అందరికి చెప్తా ఉన్నాం. నాకు తెలిసి డౌట్ అన్నా. అలాగే ఏం లేదు, కావాలంటే మా తాతగారులు ఉన్నారు, మా అన్నగారులు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు. సరే కనుక్కోండి. సరే అయితే నువ్వే అడుగు, నీకు ఓటేస్తారు లేదు. బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. అడుగు అన్నా. రేపు 13వ తేదీ ఓటు మీరు ఎవరికి వేస్తారన్నా? టీడీపీయా వైసీపీయా? టీడీపీకి వేస్తా. అయిపోయా చెప్పలే. నేను ఏంద్రా ఆల్రెడీ నీకేట్లేదు నా ఓట టీడీపీకి వేస్తున్నారా? లేదంటే అబ్బా అన్నా, నీ ఫ్యూచర్ అర్థమైపోయింది అన్న. వీరాభిమానాన్ని అర్థమవుతుంది. అదేదే ఎంత అభిమానం అయినా కానీ ఒక సీఎం వచ్చినప్పుడు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. కూర్చొని మరి పార్టీ కంటే ఏందా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడా? అదిగో ఎదుర్కొన్నాడు అడుగు. నాశనం చేశాడు రాష్ట్రాన్ని, నాశనం చేశాడు. అన్నా కరెక్ట్ గా చెప్తున్నారు నీ గురించా. జగన్ అన్న వచ్చాడు, ఓటు ఎవరికి వేస్తావా? నేను సైకిల్ చేస్తున్నా. ఎవరికా? సైకిల్ అన్నా. సైకిల్ చైన్ దిగిపోద్ది, అదే ఫ్యాన్ కేసావు అనుకో వస్తుంది. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినాయి అంటన్నా. అభిమానులు చాలా అద్భుతంగా ఉన్నారు. చేతులు రేపు అన్ని ఇరిగిపోతాయంటాయి నీకా. పెద్ద చూసా, నాన్న తాతగారులా ఉన్నారు, మా తాతగారులాగా రాజారెడ్డి లాగా ఉన్నారు. అడుగు. ఏం తాత బాగున్నారా? బాగున్నాను ఆయన. ఎలా మీకు అన్ని అందుతున్నాయా పథకాలు? ఏమైందినా ఏమిచ్చినా సైకిల్ గెలుస్తుందిలే. ఏంటి బ్రో అంత మాట? వీళ్ళు టీడీపీ వాళ్ళు మన వాళ్ళు ఆడున్నారు. యాడుండారు? ముందున్నారా? అయ్యా అది ఇంత ముందు కూడా ఆయన వైసీపీఏ. కాకపోతే ఇప్పుడు ఆ పథకాలు ఏదో అందలేదంట. నీకైతే ఓటు వేయడంట ఆయన. పర్వాలేదు తమ్ముడు, ఖచ్చితంగా వాళ్ళు అభిమానం కోసం అలా చెప్పలేకపోతున్నారు కానీ వాళ్ళ మనసులో మాత్రం ఫ్యానే ఉంది. ఏమన్నా నాకైతే అటు వెళ్ళిపెట్లా ఏమనుకో బాకండి, మీ మీద చెయ్యేసానని కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అవ్వడానికి వేసా. ఏమి ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు. సరేలే, చాలా మంది మీ మీద రాళ్ళు ఇసిన వాళ్ళు నేను చేసుకుంటే తప్పే ఉందే. వాళ్ళ అభిమానులు పూలైపోయి రాళ్ళు వేసారు అంతే. సరే అట్ట కవర్ చేసుకోవాల్సిందే మనం. అంతే కదా అలా ఎప్పుడు చూసినా ఒకటే ఎక్స్ప్రెషన్ ఇదే. ఇలా అంటే ఏందో అర్థం తెలుసా? ఏంది ఇట్టంటే అందరూ బాగుండాలి అని. చాలా మంది ఇట్టంటారు పిల్లకాయలకి ఇట్టంటారునా. అలా ఇలా అన్నప్పుడు వాళ్ళు శుద్ధంగా కడుక్కోవాలని అర్థం. ఇట్టన్నప్పుడు అందరూ బాగుండాలని అర్థం. అందరూ బాగుండాలని అర్థం. ఓకేనా, అది దానికి అర్థం. సరే, ఎదురుగా అమ్మాయిలు వస్తుంటారు,
వాళ్ళ అడిగి తెలుసుకుందామా ఖచ్చితంగా తెలుసుకుందాం. సరే సరే ఆపు ఆపు వాళ్ళ అమ్మాయి లాపు మన నెల్లూరు నెరజాన్లో అమ్మఒడి కార్యక్రమాలు కానీ నేను పథకాలు ఇచ్చాం వాళ్ళకి. ఏం పథకాలు ఇచ్చి అమ్మఒడి ఇస్తే సరిపోద్దా? అన్ని పథకాలు. అదే వాళ్ళని అడుగు అమ్మఒడి వచ్చిందా లేదా స్టూడెంట్స్ అడుగు. అమ్మా, బాగున్నారా? అడుగునా అమ్మా అమ్మా అమ్మఒడి డబ్బులు తీసుకున్నారు కానీ నీ గురించి మాట్లాడే వాళ్ళు కూడా లేరు. ఏందో అభిమానులు పెరిగిపోతూ ఉన్నారు అలాగా. నీకు అట్ట అర్థమైందా? నీకు అట్ట అర్థమైందా? అంతే. ఇక్కడ చూసావా మన అన్నలు ఎంతో అద్భుతంగా చక్కగా మేము వేయించిన రోడ్డే ఇది. మీరు వేయించిందండి హయాంలో వేయించిన రోడ్డే. ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో అద్భుతంగా నెల్లూరులో చెరువు కట్టని మెక్లిన్స్ రోడ్డుని ఏంటి సార్ అది? మెక్లిన్స్ రోడ్డుని ఎంతో డెవలప్ చేసాం. సరే, ఏమన్నా బాగున్నారా? ఎలా పథకాలన్నీ అందుతున్నాయన్నా మీకు? ఎవరికి ఓటేస్తారన్నా? టీడీపీకే లేకపోతే వైసీపీకే? అప్పుడు వేసుకోండి 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. అప్పుడు అని కాదు, మామూలుగా మీకు పథకాలన్నీ అందుతున్నాయా? కాదు ఇప్పుడు అన్న లేడు అనుకోండి, అన్న ఇక్కడ లేడు ఎవరికి వేస్తారు చెప్పండి? చెప్పకూడదులే. అవి చెప్పకూడదంట కానీ ఆయన వేసేది టీడీపీకే, అది నాకు కాదు, తెలుసు. కాదు. కానీ ఆయన వేసేది టీడీపీకే, అది నాకు కాదు, తెలుసు. కాదు. వేసేసాడు బాగా వేసేసాడు. అన్న వేసేది వైసీపీకి. అభ్యాస సమస్యలే నువ్వు చెప్పలే, నాకు అర్థమైపోయింది కానీ. సొక్క వేసుకున్నాడు ఈ పెద్ద ఆయన చూడు, వైట్ సొక్క వేసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పండి. ఏం చెప్పవు, సిగ్గుపడుతున్నాడు అన్న. అది వాళ్ళు మా అభిమానులు అలా చెప్పుకోరు. కాదురా నీ మొహం తీసి టీడీపీ వాళ్ళు అలా చెప్పుకుంటారు కానీ మాకు ఓట్లేసే వాళ్ళు ఎవరు ముందుకు చెప్పుకోరని చెప్పి మీ అందరికి చెప్తా ఉంటాం. సరే ఇంకా ఆ విధంగా ఉంటుంది. సరే తెలిసిపోద్దులే, ఇంకేముంది. మే 13న ఎట్ట ఎలక్షన్స్, అందరూ ఓట్లేసి గెలిపిస్తారు నన్ను. గెలిపిస్తారు, బాగా గెలిపిస్తారు. ఖచ్చితంగా గెలిపిస్తారు. సరే చూద్దాం ఎవరితో ఎంతకే అన్న గెలుస్తాడో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి వీడైతే మళ్ళీ మీ ముందుకు వస్తా. ఆ 70 మందల